అధ్యక్ష, అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అయితే ఈ ప్రశ్నకి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి నాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే తెలుగు జాతి చరిత్రకి పరిరక్షణకి ప్రత్యేకించి 3 సంస్థలు ఉన్నాయి. ఒకటి ఆర్కైవ్స్, రెండోది ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ, మూడోది డిస్ట్రిక్ట్ గెజిటీస్. ఈ 3 సంస్థలు ఉన్న సంగతి చాలామందికి తెలియదు. తెలిసినా కూడా అక్కడ ఏం పని చేస్తుందో కూడా వారికి అవగతం లేని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు ఈ ప్రశ్న మీద నేను ఈరోజు ఈ ప్రశ్న సంధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మీకు ఎలా తెలుసు అని చెప్పి చాలామందికి ఆలోచన కలగచ్చు. అయితే నేను 1973 ప్రాంతంలో నేను హైదరాబాదులో డిగ్రీ చదువుతున్నప్పుడు నేను చరిత్ర తీసుకొని చదువుతున్నాను. అదే సమయంలో మా నాన్నగారు మండలం కృష్ణారావు గారు విద్యా సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉంటూ ఈ శాఖలను వారే నిర్వహించేవారు. అయితే మా నాన్నగారు ఏంటంటే నన్ను ఎప్పుడు కూడా సభలు సమావేశాలకు వెళ్ళేప్పుడు నన్ను అంటుపెట్టుకుని తీసుకెళ్ళేవారు. ఆ రకంగా ఈ 3 సంస్థల్లో జరిగే కార్యక్రమాలకి వారి వెంట నేను వెళ్ళటంతో నాకు కొంత అవగాహన ఆ రోజున ఏర్పడింది. ప్రత్యేకించి ఈ స్టేట్ ఆర్కైవ్స్ అన్నది ఇది బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన కార్యక్రమం. 1907లోనే మెడ్రాస్లో స్థాపించారు. ఆ తర్వాత మనకి రాష్ట్ర విభజన తర్వాత మన కర్నూలుకి, ఆ తర్వాత హైదరాబాద్కి పత్రాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇది ప్రత్యేకించి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉత్తర్వులు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా సమస్తం భద్రపరిచేదానికి కానీ దీన్ని ఏర్పాటు చేశారు. ఆ రకంగా నాకేంటంటే అప్పుడు అనేక గ్రంథాలు కూడా ప్రచురించారు, చాలా అమూల్యమైనవి. ఆ రోజున మహానుభావులు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ గారు, తర్వాత సీతాపతి గారు వంటి వారు దాని డైరెక్టర్స్గా ఉండేవారు. అంచేతే మన జాతి చరిత్రను బయటకు తేవాలనే ఉద్దేశంతో వారు ఎంత కృషి చేశారు ఆ రోజుల్లో. తర్వాత ఏమో ఇతిహాస్ అనే ఒక పత్రిక కూడా చాలా అంతర్జాతీయ ప్రమాణాలతో నడిపేవాళ్ళు. ఆ రకంగా ఏంటంటే ఆ సంస్థతో నాకు ఒక పరిచయం ఉంది నాకు. అయితే ఆ తదంతర కాలం ఇంకా దగ్గరగా పరిచయం అవడానికి కారణం మీ అందరూ తెలుసు, ఈ రాష్ట్ర విభజన తెలంగాణ ఉద్యమం సందర్భంలో శ్రీకృష్ణ కమిటీ వేశారు. శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు నేను ఆ కృష్ణా జిల్లాలో ఈ సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇవ్వాలంటే మనకు ఆనాడు సమాచారం కావాలి. మద్రాసు నుంచి మనం విడిపోయినాటికి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, అలాగే హైదరాబాద్ స్టేట్ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ గణాంకాలు కానివ్వండి దానికి సంబంధించిన విషయాలు తెలియాలంటే అప్పుడు ఈ ఆర్కైవ్స్కి వెళ్ళి కొన్ని రోజుల పాటు ఆర్కైవ్స్లో కూర్చుని సమాచారం అంతా కూడా తయారు చేసుకుని ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ మేము రిపోర్ట్ ఇచ్చాం. అయితే శ్రీకృష్ణ కమిటీ దాన్ని పరిశీలించలేదు, ఆ సంగతి మనందరూ తెలిసిన విషయం. ఆ రకంగా నాకు కొంత అనుబంధం ఈ ఆర్కైవ్స్తో ఏర్పడిన పరిస్థితి ఉంది. అలాగే ఈ ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ అన్నది ప్రాచీనమైన రాతపత్రులు, అలాగే తాళపత్ర గ్రంథాలు ఇవన్నిటి సేకరించిన గొప్ప సంస్థ. ఆ సంస్థ నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు కొంత అనుబంధం కలగటం, అక్కడున్న కొన్ని రాతపత్రాలు చూసి ఇవి చాలా అమూల్యమైనవి, వీటిని ముద్రించాలని చెప్పి ముద్రింపు చేయటం కూడా నేను జరిగింది ఆ రోజున. ఇక మూడవది డిస్ట్రిక్ట్ గెజిటీస్. ఈ డిస్ట్రిక్ట్ గెజిటీస్ అనేది చాలా ప్రధానమైంది. ఎందుకంటే జిల్లాల చరిత్ర అంతా కూడా ఏ ఏ రంగాల్లో జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందన్నది తయారు చేస్తారు. అది పూర్వం అంటే బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. ఆ తర్వాత మన ఆంధ్ర ప్రభుత్వం కూడా తయారు చేసింది. అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ జిల్లాల విభజన జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంటే ప్రామాణికమైన గ్రంథం. ఈ డిస్ట్రిక్ట్ గెజిటీస్, జిల్లా గెజిటీస్ అన్నది ప్రామాణికమైన గ్రంథం. వివిధ శాఖల్లో ఏ విధంగా ఆ జిల్లాలో అభివృద్ధి జరిగిందన్నది తెలియజెప్పేది. అంచేత ఈ 3 కూడా చాలా ముఖ్యమైన ఇవి. అయితే ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన సమస్య ఏమైందంటే ఇది 10వ నెంబర్ షెడ్యూల్లో చేర్చడంతో దీని విభజన ప్రక్రియ అంతా కూడా 58.42 జనాభా నివృత్తి ప్రకారం 2 రాష్ట్రాల మధ్య ఈ సిబ్బంది కానివ్వండి, లేకపోతే అప్పులు, ఆస్తులు, అలాగే ఇవన్నీ కూడా విభజన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులు అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పెద్దలు, ఒకరు ఆచార్య బగలాపురం రామకృష్ణ గారు, ఆయన సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు, మరొకరు ఆనాటి పత్రికా సంపాదకుల్లో గౌరవించదగ్గ వ్యక్తి పొత్తు వెంకటేశ్వర. అప్పుడు నేను ఇక్కడ ఉపసభాపతిగా ఉన్నప్పుడు వారు ఇరువురు నా దగ్గర రావడం జరిగింది. వచ్చి ఈ సంస్థలను మనం విభజన చేయించాలంటే దీనికి ఏదైనా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి మన అన్నీ కూడా మనం రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తే దానికి సంబంధించిన విజ్ఞాపన పత్రం ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఆ తర్వాత మేము ముగ్గురం కలిసి వెళ్ళి అప్పటి ప్రధాన కార్యదర్శి అయ్యవారి కృష్ణరావు గారికి మొత్తం పరిస్థితి కూడా వివరించడం జరిగింది.
వివరించి మన అమూల్యమైన సంపద అంతా అక్కడ ఉంది, ఆ సంపదను మనం ఎట్లా తెచ్చుకోవాలని దానికి ఒక నిష్ణాతులతో కమిటీ వేయాలని చెప్పంటే అప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆ రోజున కమిటీ వేశారు. ఆ కమిటీలో రామకృష్ణ గారిని, తర్వాత పొత్తు వెంకటేశ్వర గారిని వేయటం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళ సంబంధించిన వాళ్ళతో వాళ్ళు వేయటం జరిగింది. ఇరువురు కూర్చొని మొత్తానికి విభజన ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్న దగ్గర విభజన చేశారు. చేసిన తర్వాత వాటిని మనం రప్పించుకోవటంలో విఫలమయ్యాం. ఇప్పుడు ఈ ఆర్టీఓకి సంబంధించిన వరకు 50% వచ్చినాయని చెబుతున్నారు. ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ నుంచి ఒక పుస్తకం కూడా మనం తెచ్చుకున్న పరిస్థితి లేదు. అలాగే డిస్ట్రిక్ట్ గెజిటేషన్ ఇంకా పనిచేస్తున్న పరిస్థితి లేదు. అంచేత ఈ మూడింటి మీద కూడా ఇవాళ దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. ఈ మూడు కూడా మాత్రమే సంస్థలు. ఎందుకంటే ఈ సంస్థల గురించి చాలామంది తెలియదు. నేను దయచేసి ఇక్కడ నా గౌరవ శాసనసభ్యులకు కూడా మనం చేస్తాను, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా చూడండి. ఎందుకు చూసి దాని యొక్క గొప్పతనం నేను చాలా పులికింతాను. అల్లూరు సీతారామరాజు గారు రాసిన సదస్సుతో రాసిన లేఖలు ఇవాళ మన ఆర్కైవ్స్లో ఉన్నాయి. గురజాడ అప్పారావు గారు రాసిన కవితలు కానివ్వండి, ఆయన చేత దస్తుతో రాసినవి ఎక్కడ ఉన్నాయి. అయితే గురజాడ అప్పారావు గారిని కూడా నేను ఫోటో కాపీ తీయించి అవన్నీ కూడా గురజాడ గృహానికి విజయనగరం పంపించా, లామినేట్ చేయించి అక్కడ ఎగ్జిబిట్ చేయించి. ఈ రకంగా ఎన్నో ఉన్న బూర్కులు రామకృష్ణ గారు అయితే ఆయన మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా ఆర్కైవ్స్కి ఇచ్చేసారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్యకలాపాలన్నీ ఆ రకంగా ఎన్నో ఉన్నాయి. దాంట్లో అడికెళ్ళి చూస్తే మనకంతా ఒక రకంగా ఒళ్ళు పులకరించిపోద్ది అవన్నీ గమనిస్తే. అంచేత ఇలాంటి అపూర్వమైన సంపద అంతా ఉన్న ఈ 3 సంస్థలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత దాని మీద ఎక్కువగా ఆలోచన చేయమని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుతున్నాను. ప్రత్యేకించి ఇవన్నీ కూడా డిజిటలైజ్ చేయించాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థలకి సహకారం అందిస్తుంది. అంచేత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో కూడా సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మొత్తం డిజిటల్ ప్రక్రియ చేసి ఇవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టి అందరికీ అందుబాటులో తేవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ, అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే తండ్రి కొడుకులు మంత్రులు అవ్వటం సహజంగా జరగచ్చు. కానీ తండ్రి చేసిన శాఖల్ని కుమారుని నిర్వహించడం అంటే అది అపూర్వమైన విషయం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 27 సంవత్సరాల వయసులో చంద్రబాబు గారు టంగుటూరి అంజయ్య గారు మంత్రివర్గంలో ఆయన మంత్రి అయ్యారు. ఆ మంత్రి అయినప్పుడు వారికి ఇచ్చిన శాఖలు ఏంటి? ఆర్కైవ్స్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, తర్వాత లైబ్రరీస్. అయితే అవన్నీ గతంలో విద్యామంత్రి చేతిలో ఉండి కొంచెం విభజించి ఎక్కువ మంది మంత్రులు అవ్వడంతో వీరికి ఇవ్వటం జరిగింది. నాకు బాగా గుర్తేంటంటే 2వ ప్రపంచ తెలుగు మహాసభలు మలేషియాలో జరిగినప్పుడు అప్పుడు మా నాన్నగారు అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులు ఉండి ఆయన కోరిక మీద చంద్రబాబు గారు ఆ రోజున ఆంధ్రదేశంలో దేవాలయాల మీద ఒక చక్కటి పుస్తకం తయారు చేయించి ఆర్కైవ్స్ తరఫున దాన్ని ఆయన రిలీజ్ చేశారు. అది నాకు గుర్తుంది ఆ విషయం. అంచేత ఇవాళ ఆ శాఖలో ఇవాళ లోకేష్ గారి చేతికి రావటం గొప్ప అదృష్టం. అయితే నాలాగా మా నాన్నగారితో పాటు తిరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారికి పెళ్ళి అయింది కనుక అప్పుడు ఆయన పుట్టలేదు కనుక అవకాశం ఆయన దక్కలేదు. లేదా ఆయనకు కూడా కొంత వారితో పాటు వెళ్తే కొంత అవగాహన లభించేది. అంచేతనే మీ ద్వారా నేను మనం చేసేదంటే 3 సంస్థలకి మళ్ళీ పునరుత్తేజం కలిగించి తెలుగు జాతి చరిత్రను పదిలపరచాలని చెప్పి నేను మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. గొప్ప ప్రశ్న సార్. వారికంటే ఎక్కువ ఆలోచిస్తారు మీరు గారు. అధ్యక్ష, మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పిన విషయం వాస్తవం. అధ్యక్ష, నేను మంత్రి అయిన తర్వాత లైబ్రరీస్, ఆర్కైవ్స్, ఆర్కియాలజీ నాకు ఎందుందని తెలుసుకుంటాం జరిగింది. వాస్తవంగా లైబ్రరీస్ ఒక 3 సార్లు రివ్యూ చేస్తుంటా, ఆర్కైవ్స్ జస్ట్ అప్డేట్ తీసుకున్నాను. ఎందుకంటే విద్యారంగంలో చాలా అనేక మార్పులు తీసుకురావాలి. వాస్తవంగా నేను కూడా కొంచెం ఈ విషయంలో మటు వెనుకబడినా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. గౌరవ సభ్యులు తెలుసు అధ్యక్ష, ఒకటి 10th షెడ్యూల్లో ఈ సంస్థ ఉంది. 1769 నుంచి 1953 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రికార్డ్స్ అని మనకు వస్తాం జరిగింది. 15 కేటగిరీ రికార్డులు ఉంటే దాంట్లో 7 కేటగిరీలు మనకి ఇస్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఎక్కడైతే 2 కాపీలు ఉన్నాయో ఒక కాపీ మనకి ఇచ్చేశారు. ఎక్కడైతే ఒకే ఒక్క కాపీ ఉందో అది ఇరు రాష్ట్రాలు కూర్చుని, అధికారులు కూర్చుని అది ఎట్లా విభజించాలనే దానిపైన ఇంకా కొంచెం డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. అది మనం తీసుకుని డిజిటల్ కాపీ వాళ్ళకి ఇస్తామా, లేదంటే వాళ్ళు తీసుకుని మనకి డిజిటల్ కాపీ ఇస్తారని దానిపైన ఇంకా కొంచెం చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను ఎవరో సభ్యులు అడిగారు అధ్యక్ష, మన బడ్జెట్లో కూడా అడిగాము, పోరాడాం, నిధులు కేటాయించుకున్నాం. నేను అదే సెక్రటరీ గారు కూడా నేను చెప్పాను, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అవసరమైతే సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ తీసుకొద్దామని గౌరవ మన సెక్రటరీ గారు కూడా నేను తెలుపుతాం జరిగింది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష డిజిటైజేషన్ కూడా మనం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూస్తే అధ్యక్ష రెంటెడ్ ప్రిమిసెస్ అంటే ఒక టెంపరీ భవనాల్లో మనం ఏర్పాటు చేసుకుని 24,347 స్క్వేర్ ఫీట్ భవనంలో ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడనే మొత్తం ఈ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను, మనకి సెంట్రల్ లైబ్రరీ లేదు, సో రాజధాని ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేసేదానికి భూమి కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరాను. గౌరవ మంత్రి నారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, నారాయణ సార్ కూడా ఒప్పుకున్నారు. దానికి అక్కడనే సెంట్రల్ లైబ్రరీలోనే ఆర్కేస్ కూడా సెపరేట్ ఫోకస్ పెడతాం జరుగుతుంది అధ్యక్ష. నేను మండలి బుద్ధప్రసాద్ గారిని పెద్దలు నేను కోరేది కూడా ఏంటంటే, మనం ఎట్లయితే స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి ఒక కమిటీ వేసుకున్నామో దీనిపైన ఒక కమిటీ వేసుకుందాం. నేను ఆర్కేస్ పైన పొద్దున క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అడిగా, ఎక్కడ బాగా చేస్తున్నారు అంటే భారతదేశంలో ఎక్కడ బాగా చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే నేషనల్ ఆర్కైవ్స్ సార్ బెస్ట్ ఇన్ ద కంట్రీ అన్నారు. ఒకసారి కలిసికట్టుగా వెళ్ళి చూసి ఏం చేస్తే బాగుంటుంది, దాన్ని బట్టి మంచి ఆర్కిటెక్ట్ని నియమించి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు టెక్నాలజీతో జోడించి ఇది మొత్తం ప్రపంచానికి అందుబాటు తీసుకొచ్చే విధంగా కలిసికట్టుగా ప్రయత్నిద్దామని గౌరవ సభ్యులకు నేను తెలుపుకుంటూ, సభ్యులు చెప్పినట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు దీంట్లో ఉన్నాయని మీరు చెప్పారు. అది నేను ఈరోజు తెలుసుకున్నాను. నేను ఇప్పుడు ఇమీడియట్గా అధికారులు చెప్తాను దేని కింద ఉంది, ఏ గ్రాంట్ కింద మనం నిధులు తీసుకోవచ్చో అది చేస్తా. గౌరవ మంత్రి గారిని కూడా నేను కలిసి నిధులు తీసుకొచ్చాను కాబట్టి బాధ్యత నేను తీసుకుంటాను. తప్పనిసరిగా డిజిటైజేషన్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ యుగం వచ్చింది, ఇప్పుడు చాట్ జీపీటీ యుగంలో బతుకుతున్న ఏఐ యుగంలో ఉన్నాం. సో టెక్నాలజీతో జోడిస్తేనే ఈ అన్నీ కూడా ఈ గ్రంథాలు మన సామాన్యుల చేతికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ఏదైతే ఓరియంటల్ మ్యాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ నుంచి మనం రికార్డ్స్ ఏదైతే రాబట్టాల్సిన అవసరం ఉందో అది ఈ సంవత్సరం చేస్తామని గౌరవ సభ్యులకు నేను హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా డిస్ట్రిక్ట్ గెజెట్స్కి వచ్చే కదా అవన్నీ మంగళగిరికి వచ్చినాయనేది మాకున్న సమాచారం. మళ్ళీ గౌరవ సభ్యులతో ప్రత్యేకంగా నేను కలుస్తాను అధ్యక్ష. కలిసి నేను పెండింగ్ ఉంటే నేను ఇది సీరియస్గా తీసుకుని ఈ సంవత్సరం అంటే 1 year ప్రోగ్రామ్ పెట్టుకుందాం, ఈ సంవత్సరంలో ఈ అకాడమిక్ ఇయర్లో మనం పూర్తి చేద్దామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మినిస్ గారు, రాజమండ్రిలో తాళపత్ర పురాతన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, వాటిని కూడా కాపాడుకోవాలి సార్. మీ లైబ్రరీని పురాతన అధ్యక్ష ఒక్క నిమిషం ఇస్తే నేను లైబ్రరీ గురించి కూడా మాట చెప్తాను అధ్యక్ష. వాస్తవంగా నేను అనుకునేవాడిని అధ్యక్ష, లైబ్రరీలో అవసరమా వాస్తవంగా చెప్తున్నాను. ఎందుకంటే పాదయాత్ర ముందర నేను అనుకునే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, ఫోన్ అందరి జోబుల్లో ఉంది, ఇన్ఫర్మేషన్ రియల్ టైం యాక్సెస్ వచ్చింది, లైబ్రరీలో అవసరమా అని అనుకునేవాడిని అధ్యక్ష. కానీ ఎప్పుడైతే నేను పాదయాత్ర చేశానో, గ్రామం తిరిగినప్పుడు ప్రజల్ని కలిసినప్పుడు గ్రంథాలయాలు ఎంత అవసరం ఉందనేది అక్కడ ఆ రోజు నేను నేర్చుకున్నాను. అంటే కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కాదు, దానిపైన చర్చించేదానికి డిస్కస్ చేసేదానికి ఒక వేదికగా కూడా ఇది ఉంటుంది అని ఆ రోజు నేను తెలుసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఏం చెప్పానంటే అధికారులతో అంటే కొంచెం నాకు మనందరూ తెలిసిన విషయమే, మనకి అఫీషియల్స్లో కొంచెం కొరత ఉంది. సో మంచి అఫీషియల్ తీసుకొచ్చి కొంచెం సమయం పట్టింది. కానీ ఇప్పుడు ఏం చేశామంటే అధ్యక్ష, నేను మంచి అధికారిని నియమించాను. నేను గ్రామ స్థాయిలో ఉన్న గ్రంథాలయకి ఎలాంటి పుస్తకాలు ఉండాలి, నియోజకవర్గ స్థాయి గ్రంథాలయం ఎలా ఉండాలి, డిస్ట్రిక్ట్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి, రీజనల్ గ్రంథాలయాలు ఎలా ఉండాలి, సెంట్రల్ లైబ్రరీ ఎలా ఉండాలి, దానిపైన చాలా సీరియస్గా హోంవర్క్ చేస్తున్నాను అధ్యక్ష. అంటే పుస్తకాలు కూడా స్టాండర్డైజ్ చేసి ఒకవేళ పుస్తకం తీసుకోవాలి, నేను ఒక విద్యార్థి, నేను పుస్తకం చదువుకోవాలి, టెక్నాలజీ ఎట్లా అంటే యాప్ ద్వారా పుస్తకం నాకు కావాలంటే పుస్తకం ఎట్లా అందించాలి దానిపైన కూడా మేము చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేస్తున్నాం అధ్యక్ష. అది కూడా యాక్షన్ ప్లాన్లో పెడుతున్నాం. రాజమండ్రి మీరు ఏదైతే గ్రంథాలయం చెప్పారు అది చాలా సీరియస్గా తీసుకుని వచ్చే సంవత్సరంలోనే ఈ గ్రంథాలయాల మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతామని గౌరవ సభ్యులు తెలుపుకుంటే నేను అయిపోయింది మినిస్టర్ చెప్పాం కదా, మీరు రిప్రజెంట్ చేశాం కదా.